వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్ను గణపరిచి వారిని గణపరిచే దేవుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడని వాగ్దానం చేసిన దేవుడు. ఈ సమయంలో నిన్ను గణపరుస్తుండగా, నిన్ను స్తుతిస్తుండగా, నిన్ను కీర్తిస్తుండగా పరిశుద్ధాత్మ తండ్రి నీవే కృప చూపు తండ్రి. యేసయ్యా నీకు వందనం. నీ ఆత్మ మాకు తోడైండుటకు సహాయం చేయి తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి యేసయ్యా నీ పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరాన్ని దయచేయి తండ్రి. భూలోక బలాత్కారంతో నిండి ఉంటుండగా తండ్రి ఈ యేసయ్య ఈ భూలోకంలో ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా నడుచుకోవాలో, మంచి చెట్టు వలె ఉండుటకు నైనా ఫలించి అభివృద్ధి చెందే చెట్టు వలె ఉండుటకు నీ కృప సహాయం చేయి తండ్రి. నీకు వందనం. పరిశుద్ధాత్మ తండ్రి ఈ లోకంలో పరిశుద్ధాత్మ తండ్రి యేసే భూలోకమంతానైనా బలాత్కారముతో, అనీతితో, అక్రమముతో, ధనాపేక్షతో, సమస్తమైన కీడులతో ఉంటుండగా తండ్రి ఓర్పు లేక, సమాధానం లేక, శాంతి లేక, నిడికల లేక ఉంటున్నా ఈ జీవితాల్లో తండ్రి ఏ విధంగా జీవించాలో నీవే నేర్పించు తండ్రి. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. యేసయ్య ఓర్పు సమస్త కీడులను జయించుటకు శక్తిని ఏ విధంగా ఇస్తుందో యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచి, నీ మహిమను ప్రకాశింపచి, నీ కృపను మాకు అనుగ్రహించు తండ్రి. మహోన్నతుడా నీ నామము కీర్తించుట ఎంత మంచిదని, కీర్తించుట ఎంత గొప్పదో యేసయ్య నీ వాక్యాన్ని బట్టి మేము తెలుసుకుని ఉంటుండగా నీవే కనికరించినైనా. నీవు మా పక్షాన ఉండగా మాకు విరోధి ఎవడు తండ్రి? నీకు వందన. నీవే మా పక్షాన యుద్ధము చేయి, మా కుటుంబ పక్షాన యుద్ధం చేయి. మా కుటుంబానికి ఆటంకాలను, అగాధాలను, అంధకారము, శోధన, చీకటి, వ్యతిరేకత, చెర, అంధకారము, వ్యాధి, అంధకారాన్ని గురి చేసిన చీకటి శక్తులు, అంధకార మనుష్య ప్రభావాన్ని గద్దించి లయం చేయి. ఏ కొలతతో కొలిస్తే ఆ కొలతతో కొలవబడునని పరిశుద్ధాత్మ తండ్రి నీ వాక్యము సెలవిస్తుండగా మీ చింత యావత్తు ఆయన మీద వేడి అని చెప్పిన దేవుడు తండ్రి యేసయ్య మా చింత యావత్తు నీపై వేస్తుండగా తండ్రి మాకు విరోధంగా తలుస్తున్న వారిని మార్చునైనా, వారిలో ఉంటున్న చీకటి అగాధాన్ని కాల్చివేయి, అంధకారాన్ని కాల్చివేయి, శోధన కాల్చివేయి, చీకటిని కాల్చివే తండ్రి. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని నీ వాక్యము సెలవిస్తున్నగా నీ యొద్దనే రక్షణ, నీ యొద్దనే కృప, క్షేమం దొరుకుతుంది కనుక నైనా విశ్వాసం ద్వారానే కృపచేతనే మీరు రక్షింపబడ్డారని దేవుని వాక్యము సెలవిస్తున్నగా దేవా అనునిత్యము నీ యందు నమ్మకించి నీ మార్గంలో నడుచుటకు సహాయం చేయి. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది తండ్రి. నీ వైపు నా కనులెత్తుతూ నిన్ను ప్రార్థిస్తుండగా నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియనని నీ వాక్యము సెలవిస్తుండగా నీవే కృప చూపునైనా. యెహోవా నన్ను దర్శించునైనా. యెహోవా నీవు దరిద్రులను కాపాడేదు, రక్షించే దేవుడు, విడిపించే దేవుడు తండ్రి. నీ ఆజ్ఞలు భారమైనవి కాదునైనా, నీ ఆజ్ఞలు తేలిక గలవి కనుక నువ్వు ధర్మశాస్త్రాన్ని కొట్టివేలే ఇటుకు రాలేదు కానీ దాన్ని నెరవేర్చుటకే ఈ లోకానికి వచ్చిన మహనీయుడు, మహాగణుడు, అద్భుతకరుడమైన దేవుడుగా నీ గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, ఉన్నత కార్యాలు, మహత్కార్యాలు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి